యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. జస్ట్ వీ హ్యావ్ టు డూ ఓన్లీ వన్ థింగ్. అయ్యా, నా జీవితం నీ చేతిలో ఉంది. నా జీవితము, నా యొక్క కుటుంబము నీ చేతిలో ఉంది నాయన. అయ్యా, మీరు ఏ శ్రమల గుండా తీసుకెళ్ళినా నేను నిన్ను నమ్ముతాను. ఏ పోరాటాల గుండా తీసుకెళ్ళినా నిన్ను నమ్ముతాను. ఏ ఆశీర్వాదం గుండా తీసుకెళ్ళినా నేను నిన్ను నమ్ముతాను. నిన్నే నమ్ముతాను అయ్యా అని ఆయనను ఎప్పుడు కూడా ఘనపరుస్తూనే ఉండాలి. ఆయనను ఎప్పుడు కూడా మహిమపరుస్తూనే ఉండాలి. కానీ ఆయనను ఎప్పుడు కూడా విమర్శించద్దు, దూషించద్దు. ఎందుకంటే ఆయన ఏది చేసినా మన మంచికే జరుగుతుందండి. ఏది చేసినా ఇప్పుడు ఈ రోజు నీకు చెడు అనిపించచ్చు. ఆ చెడు వెనకాల దేవుడు ఒక మంచిని దాచిపెడతాడు. ఒక కీడు వెనకాల ఒక మేలుని దాచిపెడతాడు. ఒక నష్టం వెనకాల ఒక లాభాన్ని దాచిపెడతాడు. ఒక కష్టం వెనకాల ఒక సుఖాన్ని దాచిపెడతాడు. అంతేకాని ఆయన మనల్ని కష్టపెట్టే దేవుడు కాదు, నష్టం చేసే దేవుడు కాదు, మనల్ని వదిలేసే దేవుడు కాదు, వదిలించుకునే దేవుడు కాదు. ఒకసారి ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు అంటే మళ్ళీ విడిపడు. ఒకసారి మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు అంటే తుది శ్వాస వరకు పరలోకంలోకి వెళ్ళినా కూడా మనల్ని ఆయననే దేవుడు, భూలోకమైన మనకు ఆయనే దేవుడు. సో వన్ అండ్ వన్ ఓన్లీ గాడ్ ఫర్ అస్. మనకు ఒకటే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడి మీద మనం ఎప్పుడు కూడా అలగద్దు, సనగద్దు, గులగద్దు. దేవుడు అంటే మంచివాడు, దేవుడు అంటే ఆదుకునేవాడు, దేవుడు అంటే సాయం చేసేవాడు, దేవుడు అంటే అన్యాయం చేసేవాడు కాదు, అక్రమం చేసేవాడు కాదు. దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే పవిత్రుడు, దేవుడు అంటే మంచివాడు. సో ఒక 0.1% కూడా దేవుల్లో కపటం లేదు. 0.1% కూడా దేవుల్లో రాంగ్ డెసిషన్ తీసుకోడు. 0.1% కూడా దేవుడు ఎప్పుడు కూడా అవినీతిగా ఆలోచించాడు. అలాంటి అవినీతి లేని దేవుణ్ణి, అపరిశుద్ధత లేని దేవుణ్ణి, అపవిత్రత లేని దేవుణ్ణి మనం అందరం కూడా చెడుగా చిత్రీకరించద్దు. సో దేవుణ్ణి గురించి చెడుగా ఎప్పుడు కూడా మైండ్ లో కూడా ఆలోచన రావద్దు. మైండ్ లో కానీ నోటి మాటల ద్వారా కానీ ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడదు. ఎందుకంటే దేవ దూషణ మహాపాపము. సో కావాలనే నీకు శ్రమలు వచ్చినప్పుడు అపవాది నీ చేత దేవుణ్ణి దూషించేలాగా, దేవుణ్ణి విమర్శించేలాగా చేస్తాడు. సో ఎట్టి పరిస్థితుల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడి మీద ఎట్టి పరిస్థితిలో మనకు ప్రార్థనలకు జవాబు వచ్చినా రాకపోయినా, డిలే అయినా కూడా నువ్వు దేవుడి మీద ఆ నెగిటివ్ ఇంప్రెషన్ ఉండకుండా పాజిటివ్ ఒపీనియన్ తోటే మనం క్యారీ ఫార్వర్డ్ కావాలి. ఆ పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి. ఏ జరిగినా నా మంచికే జరుగుతుంది, ఏ చేసినా నా దేవుడు కరెక్టే, ఆ జాబ్ ఇచ్చినా నా దేవుడు కరెక్టే, నా జాబ్ ఇవ్వకపోయినా దేవుడు నాకు కరెక్టే అన్న ఇంటెన్షన్ లోకి వెళ్ళాలి, అన్న ఒపీనియన్ లోకి వెళ్ళాలి. అప్పుడే నువ్వు విశ్వాసంలో నడుస్తున్నట్టు అర్థమవుతుందని. నిజమైన విశ్వాసులు అంటే సుఖాల్లో ఉన్నప్పుడు దేవుని నమ్మడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించి స్తుతించి విశ్వాసిస్తావు చూసావా, అదే నిజమైన విశ్వాస యొక్క లక్షణము. సో అలాంటి వాళ్ళే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడితో బిజినెస్ అవసరం లేదండి. దేవుడు బిజినెస్ డీలింగ్స్ వద్దంటాడు. సో దేవుడితో సత్సంబంధం కావాలి. ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా ఆ దేవుడితో ఆ సంబంధము గాని, ఆ ఒపీనియన్ గాని, ఆ ఇంప్రెషన్ గాని పోని వాళ్ళు కావాలి, పోగొట్టుకొని వాళ్ళు కావాలి. సో ఆయనతో ఎటర్నల్ రిలేషన్ కావాలి, నిత్య సహవాసం కావాలి. అంతేకాని కొన్ని రోజులు ఆయనను వెంబడించి మళ్ళా కొన్ని రోజులు మానేసి, కొన్ని రోజులు ఆయనను నమ్మి మళ్ళా కొన్ని రోజులు ఆయనను నమ్మకపోవడం, కొన్ని రోజులు ఆయనను విశ్వసించి కొన్ని రోజులు ఆయనను విశ్వసించకపోవడం, ఇలాంటివి చేయొద్దు. 365 days 24/7 నీ దేవుడి మీద నీ విశ్వాసము చెక్కు చెదరకూడదు. అందుకే నేను అంటాను, దేవుడిలో ఒక మొండి ధైర్యం ఉండాలండి. దేవుడితో గడపాలంటే అంత ఈజీ కాదు, మొండి ధైర్యం ఉండాలి. సో చాలా మంది అంటారు కదా, వీడు మొండోడు మారడు, జగమొండి అంటారు కదా. ఎస్, అది దేవుడి విషయంలో జగమొండి లాగా ఉండాలి. మనం చదవాల్సిందే ఈ రోజు బైబిల్, ఈ రోజు ఆయనతో మాట్లాడాల్సిందే, ఈ రోజు ప్రార్థన చేయాల్సిందే, ఈ రోజు వాక్యం వినాల్సిందే, ఈ రోజు వాక్యం బోధించాల్సిందే, ఈ రోజు వాక్యానుసారంగా నడవాల్సిందే. నేను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, నేనైతే దేవుణ్ణి వదలను, ఈ దేవుడు నన్ను వదిలేసిన నేను దేవుణ్ణి వదలను అన్నట్టుగా మనం వెళ్ళాలి. సో మొండి ధైర్యం అంటారు చూసారా, మొండి పట్టు, ఉడుగు పట్టు లాగా దేవుడి విషయంలో ఉంటే కానీ ఈ విశ్వాసంలో మనము ఎదగలేము, విశ్వాసంలో మనం నడవలేము. సో అందుకే మొండి ధైర్యం ఉండాలండి. దేవుడి విషయంలో కాంప్రమైజ్ కావద్దు. దేవుడి విషయంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కావద్దు. సో దేవుడు, ఎందుకంటే నీకు కొన్ని విషయాల వల్ల దేవుడి మీద నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొస్తున్నావు. నెగిటివ్ ఇంప్రెషన్ ఎప్పుడు కూడా తీసుకొచ్చుకోవద్దు కొన్ని విషయాల వల్ల. సో అన్ని కాదు, ఆ కొన్ని విషయాలలో కూడా నీకు దేవుడి మీద నెగిటివ్ ఇంప్రెషన్ రాకుండా ఆ కొన్ని విషయాలలో కూడా నీకు దేవుడి మీద విశ్వాసము పెరిగేలాగా చేసుకో. అప్పుడు దేవుడు నేను 30 నుంచి 60 60 నుంచి 100 ఆశీర్వదిస్తాడు. సో నేను తండ్రిని వేడుకొందును. చూద్దాము యోహాను 14:16. యేసు ప్రభువారు ఎంత మంచివాడంటే ఆయన వెళ్ళిపోయే ముందు మన గురించి ఆలోచించి వెళ్ళిపోయాడు. మనం వెళ్ళాక అపవాది మనల్ని చెరలో బంధిస్తాడు, అపవాది మనల్ని ట్రాప్ లో చేస్తాడు అని మనము తప్పిపోకుండా, మనం తలిగిపోకుండా మన కోసము పరిశుద్ధాత్మను వేడుకున్నాడట అండి.
తండ్రిని వేడుకొందును. మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సో ఆదరణకర్త కంఫర్ట్ చేస్తుంటా అంటాడు, మాట్లాడుతుంటా అంటాడు, మనల్ని గైడ్ చేస్తుంటా అంటాడు హోలీ స్పిరిట్ గాడ్. సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించాడు. మనకందరికి కూడా ఒక ఆత్మను అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో అందుకే వి నీడ్ టు క్లాప్ టు హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకంటే మన లోపల ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని దోషాలు ఉన్నా మన లోపలనే ఉండి భరిస్తున్నాడు, మన లోపలనే ఉండి సహిస్తున్నాడు, మన లోపలనే ఉండి గద్దిస్తున్నాడు. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు. సో అందుకే ఈ విశ్వాస పోరాటంలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆ యొక్క ఆత్మ లేకపోయి ఉంటే మనం అందరం ఎప్పుడో తొలగిపోయాం. సో ఈరోజు మీరందరూ వాక్యం వింటున్నాం మనందరం బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. లేకపోతే వాక్యాన్ని బోధించగలుగుతున్నాను బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. సో ఆ ఆత్మను మనకు వేడుకున్నాడట, తండ్రిని యేసు ప్రభు వారు వేడుకున్నాడట. చూడండి మన మానవుడి కోసం దేవుడు ఎంత తాపత్రయపడుతున్నాడో చూడండి. తండ్రి కుమారునే వద్దనుకున్నాడు మన కోసం, కుమారుడు తండ్రి మాట కోసము మన కోసము ఆయన బలి అయిపోయాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎక్కడ తప్పిపోతామో, ఎక్కడ తొలగిపోతామో, ఎక్కడ మన రక్షణ మనం మిస్యూజ్ చేసుకుంటామో అని మన లోపలనే ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. చూసారా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టి ధర్మంలో మనకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో ఆయన అనుకోవచ్చు కదా, నేను వెళ్ళిపోతానా, వీళ్ళు ఎక్కడ పోతే నాకేంటి అని అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదు కదా, చెప్తున్నాను కదా, దైవ గుణం అండి, దైవ గుణము. సో ఆయన యేసుప్రభు భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను, సత్య స్వరూపి యొక్క ఆత్మ. ఆత్మ మిమ్మల్ని నిజంలోకి నడిపిస్తుంది, వెలుగులోకి నడిపిస్తుంది, భూదిగవంతుల వరకు నా గురించి సాక్ష్యాన్ని ఇప్పిస్తుంది అని చెప్పేసి వెళ్ళాడు. కానీ వీళ్ళు వదిలేస్తే వదిలేయండి, వీళ్ళు పోతే పోని అని అనుకోలేదు కదా. చూసారా, దైవ గుణం. మనం వదిలేసే గుణం దైవ గుణం కాదండి, వదిలించుకునే గుణము దైవ గుణం కాదండి. అందుకే నువ్వు మనుషులను బట్టి నువ్వు దేవుణ్ణి ట్రీట్ చేయకు. అందుకే నువ్వు దేవుణ్ణి ఒక డిఫరెంట్ ఎంటిటీ లాగా చూడు, డిఫరెంట్ మైండ్ సెట్ తోటి చూడు. అందుకే ఈ దేవుణ్ణి తెలుసుకోవాలంటే జ్ఞానము సరిపోదు, ఈ దేవుణ్ణి తెలుసుకోవాలంటే చదువు సరిపోదు, సైన్స్ టెక్నాలజీ సరిపోదు, ఆత్మ కావాలి. ఆత్మ చేత మనం ఈ దేవుణ్ణి తెలుసుకోవాలి. అది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకే గాడ్ ఈస్ గుడ్ అండి. ఎప్పుడైతే వెన్ ఐ రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్, నేను ఎప్పుడైతే హోలీ స్పిరిట్ గాడ్ ని రిసీవ్ చేసుకున్నానో అప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ యేసయ్య యొక్క గొప్పతనము, తండ్రి యొక్క గొప్పతనము బయలుపరచడము నన్ను చూశాను. సో అందుకే నేను ఎప్పుడైతే బైబిల్ చదివానో అప్పుడు నేను దేవుడి యొక్క కోపాన్ని చూశాను, దేవుడి యొక్క ఉగ్రతను చూశాను, దేవుడి యొక్క మంచితనాన్ని చూశాను, దేవుడి యొక్క కృపను, కనికరాన్ని, దయను, ప్రేమను, వాత్సల్యాన్ని, మన మీద ఎంత ప్రాణం పెట్టుకున్నాడో ఇవన్నీ కూడా నేను బైబిల్లో చదువుతున్నప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ నాకు అవన్నీ కూడా బయలుపరిచాడు. సో కాబట్టి దేవుడు ఇలాంటి ఇంతగా నిన్ను ఆదరిస్తున్న దేవుడు, నీ కోసం ఒక ఆత్మను పెట్టిన దేవుడు నిన్నెందుకు మర్చిపోతాడు, నిన్నెందుకు వదిలేస్తాడు, నిన్ను తక్కువ చేసుకుంటాడు. సో మనందరం వీఆర్ ప్రెసిషియస్ గిఫ్ట్ గాడ్ అండి. మనందరము దేవుడికి విలువైన వాళ్ళము. మనం కొట్టుకొస్తున్నాం, మనం కొట్టుకుంటున్నాం, మనం తిట్టుకుంటున్నాం, మనం కోపాలు, ద్వేషాలను, పగలను పెంచుకుంటున్నాము. కానీ దేవుడి దృష్టికి మనందరం విలువైనమే, అతి విలువైన వాళ్ళం. అదొక్కటి మాత్రం మర్చిపోవద్దు, మిమ్మలను అనాథలుగా విడువను. చూసారండి ఎంత మంచి దేవుడో. యోహాను సువార్త 14:18. సో మిమ్మల్ని అనాథలుగా విడువను. సో అనాథలుగా విడిచేవాడు కాదండి. సో అందుకే అనాథలు ఒక తల్లిదండ్రులు కనేసి భారం అనిపించి, బరువనిపించి వద్దనుకొని అక్కడ చెత్త కుప్పలో పడేసినా కూడా దేవుడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అనాథ శరణాలలో పెంచాడు, వృద్ధాశ్రమంలో తీసుకొచ్చి పెంచుతున్నాడు. సో ఆయన విడిపడండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎంతమంది ఎన్ని వదిలేసి వెళ్ళినా ఆయన మాత్రం నీ పక్కనే ఉంటాడు. అది మాత్రం గుర్తు పెట్టుకో. సో అలాంటి దేవుడిని నువ్వు నిందించక, అలాంటి దేవుడిని నువ్వు విమర్శించక, అలాంటి దేవుడి మీద నువ్వు తక్కువ అంచనా వేయక. అందుకే నీ హృదయంలో కూడా నీ దేవుడి స్థానము పదిలంగా ఉండాలి. నీ హృదయంలో కూడా నీ దేవుడి స్థానము చెక్కు చెదరద్దు, తగ్గించద్దు. ఆయన స్థాయిని, ఆయన యొక్క గౌరవాన్ని ఇంకా పెంచుతూనే ఉండాలి. ఎవరైతే హృదయానుసారంగా ఆయనను ఇష్టపడతారో, ఎవరైతే హృదయానుసారంగా ఆయనను నమ్ముతారో, ఎవరైతే ఆయనను హృదయానుసారంగా విశ్వసిస్తారో వాళ్ళే నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుడి బిడ్డలు అవుతారండి. నాకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గుణం కూడా ఒకటి ఉన్నది. సో నన్ను ఎవరైతే హానర్ చేస్తారో, హృదయపూర్వకంగా నన్ను ఇష్టపెడతారో వాళ్ళే నా బంధువులు, వాళ్ళే నా స్నేహితులు. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క సొంత అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు,
నన్ను హృదయానుసారంగా గౌరవించకపోతే వాళ్ళు నిజంగా వాళ్ళు నా సొంత రిలేషన్ కాదన్నట్టుగా ఉంటాను. లేకపోతే ఎవరో బయట వాళ్ళు నన్ను హృదయానుసారంగా నన్ను ఇష్టపడ్డారనుకోండి, గౌరవించారు, హృదయంలో వాళ్ళు నన్ను గౌరవించారు, హృదయంలో నన్ను ఆశీర్వదించారు, హృదయంలో నన్ను ప్రేమిస్తున్నారు అనుకోండి, నిజంగా వాళ్ళే నా బంధువులు అంటాను. సో అర్థమవుతుందా అండి? అలాగే దేవుణ్ణి కూడా నువ్వు హృదయానుసారంగా నమ్మాలి, హృదయానుసారంగా విశ్వసించాలి, హృదయానుసారంగా ఆయనను వెంబడించాలి. అప్పుడే నువ్వు ఏ చేసినా దేవుడికి హార్ట్ఫుల్ గా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఏది చేసినా కూడా అప్పుడే అది దేవుడికి చెందుతుంది. అందుకే నేను హృదయానుసారంగా నమ్మే వాళ్ళు కావాలి, హృదయానుసారంగా విశ్వసించే వాళ్ళు కావాలి. నేను కూడా అంతే తీసుకుంటానండి. ఎవరైతే నన్ను 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 వెనకాల కూడా నన్ను ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే నన్ను వెనకాల కూడా నన్ను విమర్శించారో, దూషించారో, వాళ్ళే నా నిజమైన బంధువు, నిజమైన స్నేహితుడు. అలాగే యేసయ్యను కూడా హృదయపూర్వకంగా నువ్వు కష్టాల్లో కూడా, బాధలో కూడా, అవమానాల్లో కూడా, నిందలలో కూడా నువ్వు ఆయనను ఆరాధిస్తావో, స్తుతిస్తావో, ఆ సమయంలో కూడా, లేమితనంలో కూడా నువ్వు దేవుణ్ణి నమ్మకం పెట్టుకుంటావో, దేవుణ్ణి విశ్వసిస్తావో, దేవుడి మీద ప్రేమ పెట్టుకుంటావో, లేమితనంలో కూడా ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు వచ్చినా ఆయన మీద నమ్మకం పెట్టుకుంటావో, అది కావాలి దేవుడికి. అర్థమవుతుందండి? ట్రూ బిలీవర్స్ అంటే రీజన్ అది. ట్రూ బిలీవర్స్, ట్రూ క్రిస్టియన్స్ అంటే రీజన్ ఏంటిది? అది రీజన్. సో మనము హృదయపూర్వకంగా చేయాలి. మిమ్మల్ని అనాథలుగా విడవను. సో చూసారా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అనాథలుగా విడవడండి, ఒంటరిగా వదిలేయడు. మీ యొద్దకు వస్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, మన దగ్గరికి వచ్చి మన అందరినీ కూడా తీసుకెళ్తాడు. సో అందుకే గాడ్కి మన అంతే చాలా ప్రేమ, అమర ప్రేమ ఉంది. అందుకే చచ్చిపోయేంత ప్రేమ ఉంది. కాబట్టి అలాంటి దేవుడు నువ్వు రుచి చూచి తెలుసుకో. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. సో ఇంత మంచి దేవుడు మనకున్నాక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనను డిగ్రేడ్ చేయొద్దు. మన హృదయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఆయనను డిగ్రేడ్ చేయొద్దు. మనము ఆయన స్థాయిని పెంచుతూనే ఉండాలి, కానీ తగ్గించకూడదు. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఎవరి నామంన? తండ్రి నామంన పంపబోవు పరిశుద్ధాత్మ ఆదరణకర్త. మనల్ని ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు, నేర్పిస్తాడు, బోధిస్తాడు. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేయను. చూసారా అండి, మనల్ని ఈ విశ్వాసంలో తప్పిపోకుండా, ఈ విశ్వాసంలో మనము తొలగిపోకుండా, మన రక్షణ, దేవుడే మనకు ఏదైతే రక్షణ ఇచ్చాడో ఆ రక్షణను మనము మిస్యూజ్ చేయకుండా దేవుడు మనకి ఏమిస్తున్నాడట? ఆదరణకర్తనిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇస్తున్నాడు. అర్థమవుతుందని మనల్ని ఇంతగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు దేవుడు. సో ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఎప్పుడైతే నెగిటివ్ థాట్ దేవుడి మీద వస్తుందో అప్పుడే నువ్వు మెల్లిమెల్లిగా దేవుడికి డిస్కనెక్ట్ అవుతుంటా అంటావు. నీ హృదయంలో ఎప్పుడైతే నెగిటివ్ ఫీలింగ్ వస్తుందో దేవుడి మీద, నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందో దేవుడి మీద, ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు వస్తాయో అప్పుడే దేవుడికి నీకు ఏంటిది డిస్టెన్స్ పెరుగుతుంది. నువ్వు హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తావో, నువ్వు హృదయపూర్వకంగా ఆయనను ఎప్పుడైతే విశ్వసిస్తావో, నువ్వు హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఆయనను ఇష్టపడతావో, అన్ని వేళలా కష్టాల్లో, లాభాల్లో, నష్టాల్లో, సుఖాల్లో ఇష్టపడతావో అప్పుడు నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. అందుకే నీకు దేవుడు దగ్గరగా అయ్యాడు అంటే, నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావు అంటే నీ హృదయం ద్వారానే దగ్గర అవుతాడండి. సో అర్థమవుతుందండి? అవర్ హార్ట్ ఈస్ ద కమ్యూనికేషన్ పార్ట్ టు ది గాడ్. దేవుడు మనతో మాట్లాడాలంటే మన హృదయం తోటే మాట్లాడతాడు, కిడ్నీ తోటో, లివర్ తోటో మాట్లాడాడు, హృదయం ద్వారా మాట్లాడతాడు. అందుకే అవర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మన శరీరం దేవుడి యొక్క ఆలయం అయితే మన మనస్సు అనేది గర్భగుడి లాంటిది. అలాంటి మనసులో దేవుడికి స్థానం ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి. అపనమ్మకము, అల్ప విశ్వాసము ఉండకూడదు. సో విశ్వాస పోరాటంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి. వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? అనాథులుగా మిమ్మల్ని విలువడు అంటున్నాడు. సో నేను మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళాను, మీ పక్కనే ఉండి మిమ్మల్ని కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, మిమ్మల్ని వాటన్నిటిని దాటుకుంటూ తీసుకెళ్తాడండి. నిజంగా విశ్వాస పోరాటంలో మనకు ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో పరీక్షలు వస్తాయి. ఇవన్నిటిలో, ఈ అన్ని శ్రమలలో, పరీక్షలలో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అనాథలుగా విడవడు. మనల్ని తీసుకొని వెళ్తుంటా అంటాడు, నేర్పించుకుని వెళ్తుంటా అంటాడు, తీసుకొని దాటించుకుంటూ సముద్రంలో ఒక నావికుడు నావను ఎలా నడుపుతాడో అలాగే మన దేవుడు ఈ యొక్క జీవితం అనే నావలో మనల్ని కూర్చోబెట్టుకొని ఒడ్డుకు చేర్చే వరకు యేసయ్య మనకు తోడుగా ఉంటాడు. మధ్యలో వదిలేయడానికి ఆయన మనిషి కాదు, గుర్తు పెట్టుకోండి. మనిషి యొక్క గుణాలను ఆయన మీద రుద్దకండి, మనిషి యొక్క లక్షణాలను, మనిషి యొక్క స్వభావాన్ని ఆయన మీద
రుద్దకండి. సో అందరికీ కామన్ అండి. దరిద్రుడి నుంచి మొదలు పెడితే ధనవంతుడి వరకు మంచి కామనే, చెడు కామనే, చీకటి కామనే, వెలుగు కామనే, కష్టము కామనే, సుఖము కామనే, నష్టము కామనే, లాభము కామనే, దుఃఖము బాధ కామనే, వేదన కామనే, పొగడ్తలు కామనే, విమర్శలు కామనే. ఇవన్నీ కూడా ప్యారలల్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం ఉంటది, సుఖం ఉంటది. అది దరిద్రుడి నుంచి ధనవంతుడి వరకు, సామాన్య మానవు నుంచి ప్రధానమంత్రి వరకు అందరికీ కూడా కష్టాలు ఉంటాయి, అందరికీ కూడా లాభాలు ఉంటాయి, అందరికీ కూడా సుఖాలు ఉంటాయి, అందరికీ ఆనందం ఉంటది. జీవితం అంటే ఎప్పుడు సుఖమే కాదు, జీవితం అంటే ఎప్పుడు లాభమే కాదు, జీవితం అంటే ఎప్పుడు సక్సెసే కాదు, జీవితం అంటే ఎప్పుడు మంచే కాదు. కొన్ని సందర్భాల్లో చెడు జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో కీడు జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో నష్టము జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో బాధ కలుగుతుంది, కొన్ని సందర్భాల్లో దుఃఖం వేస్తుంది. ఏది ఉన్నా కూడా ఆయన నీ పక్కనే ఉన్నాడు, ఏది ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు, ఏది ఉన్నా కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, ఏడ్బడు, ఎడబాయడు, పెంచి పోషిస్తాడు, రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు. అందుకే జస్ట్ యూ షుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. రెండు చేతులెత్తి, అయ్యాక నా జీవితం నాది కాదు నైనా, నీ జీవితం, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నీ ఉద్దేశాలే నా జీవితంలో నెరవేరాలి, నీ ప్రణాళికనే నా జీవితంలో నెరవేరాలి. నీవు కాక నాకు వేరే దేవుడు ఎవరు లేరు నాయన. అయ్యా నన్ను, నా కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. నన్ను నీ మార్గంలో నడిచే శక్తిని నాకు దయచేయండి ఆయన. అయ్యా నాకు విశ్వాసాన్ని దయచేయండి. నేను అన్ని వేళలా మిమ్మల్ని నమ్మే విశ్వాసాన్ని, అన్ని వేళలా మిమ్మల్ని ప్రేమించే విశ్వాసాన్ని, అన్ని వేళలా మిమ్మల్ని ఇష్టపడే విశ్వాసాన్ని నాకు దయచే ప్రభువా. నేను విశ్వాసంలో పడిపోకుండా, ప్రార్థనలో పడిపోకుండా, ఆరాధనలో, స్తుతిలో పడిపోకుండా, ఇవ్వడంలో పడిపోకుండా నన్ను కాపాడు నాయన, నన్ను నిలబెట్టు నాయన అని ప్రార్థించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు పడిపోయిన వాళ్ళను నిలబెడతాడు. సో మనము ఎప్పుడైనా విశ్వాసంలో పడిపోతే ఆయన నిలబెట్టుకుంటాడు, అంతేగాని పడివేయడు, తోసివేయడు. అర్థమవుతుందండి. సో ఇలా నువ్వు దేవుడితోటి సబ్మిట్ చేసుకోవాలి, ఒక అగ్రిమెంట్ లాగా చేసుకోవాలి. అయ్యా నీవే నా దేవుడు, ఇక నిన్ను తప్పించి నేను ఎవరిని కొలవను, ఎవరిని నమ్మను. ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సుఖాలు, ఎన్ని లాభాలు, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా నేను నీకే మొట్టమొదటి స్థానం ఇస్తానయ్యా. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు ఫ్రమ్ అస్. మన దగ్గర నుంచి దేవుడు ఇది కోరుకుంటున్నాడు, కానీ మన దగ్గర నుంచి ఆయన విమర్శను కోరుకోవట్లేదు, మన దగ్గర నుంచి ఆయన ఎదురు తిరుగు మాటలను కోరుకోవట్లేదు. అది ఎక్కడ నువ్వు బయటకన్నా నీ హృదయంలో దేవుడి మీద ఏంటిది అపనమ్మకం వచ్చేసింది, అది కూడా నీకు దేవుడికి దూరాన్ని చేస్తుంది. సో అర్థమవుతుందండి. దేవుడు ఏది చేసినా హృదయానుసారంగా చేయాలి. సో నువ్వు ఆయనను ప్రేమించినా హృదయానుసారంగా ప్రేమించండి, సేవ చేసిన హృదయానుసారంగా సేవ చేయండి, వాక్యాన్ని బోధించిన, లేకపోతే వాక్యాన్ని విన్నా, ప్రార్థన చేసిన, లేకపోతే నమ్మినా కూడా హృదయానుసారంగా నమ్మండి. అదే ఇంపార్టెంట్. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయంను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. సో ఈ లోకంలో శాంతి లేదండి. ఈ లోకమంతా దుష్టత్వము, లోకమంతా దుర్మార్గత్వము, లోకమంతా అపవిత్రత, అపరిశుద్ధత, మోసము. ఎక్కడైనా ప్రెషర్ ఉంది, ఎక్కడైనా సుఖంగా ఉంది. ఏ దేశం సుఖంగా ఉందండి? ఏ మనిషి సుఖంగా ఉన్నాడు? ఏ కష్టము, ఏ సుఖంగా ఉందండి? ఏ కుటుంబం సుఖంగా ఉంది? ఏదో ఒక సమస్య. కానీ ఆయన వెళ్ళేటప్పుడు మనకు శాంతి అనుగ్రహించి వెళ్తున్నాడట. ఆయన శాంతిని మనకి ఇచ్చాడట. అందుకే హృదయాన్ని కలవరపడనీయకు. ఎప్పుడైతే మన హృదయం కలవరపడుతుందో, ఎప్పుడైతే మన హృదయం వెరుస్తుందో, ఎప్పుడైతే మన హృదయంలో భయము పుడుతుందో, అప్పుడు దేవుడి మీద అపనమ్మకం వచ్చేస్తుంది. సో దేవుడు మనందరికీ పీస్ ఇచ్చేసి వెళ్ళాడు. నిజంగా నేను ఈ దేవుడిని నమ్ముకున్నాక నాకు ఇచ్చిన మొట్టమొదటి వరము శాంతి అండి. ఒకప్పుడు నాకు దీర్ఘశాంతం లేదు, ఒకప్పుడు మనశ్శాంతి లేదు, ఒకప్పుడు ధైర్యం లేకుండే. కానీ ఇప్పుడు నాకు ఒక ధైర్యము, ఏది జరిగినా ఏది వచ్చినా నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉన్నాడు, ఆయన్నే చూసుకుంటాడు, యేసయ్య ఆయన్నే హ్యాండిల్ చేస్తాడు అన్న ఒక గుండె ధైర్యం ఉంది నాకు. అలాగే ఒకప్పుడు నాకు దీర్ఘశాంతం లేకుండే. దేవుడు నమ్మిన తర్వాత నాకు ఆ పీస్ వచ్చేసింది. సో దేవుడు నమ్మిన తర్వాత ఫస్ట్ ఆయన ఇచ్చే గిఫ్టే శాంతి అండి. ఇంకా దేవుని నమ్మినాక కూడా నీకు శాంతి లేదా, అయితే యు ఆర్ డూయింగ్ సమ్వేర్ మిస్టేక్. అందుకే దేవుని హృదయపూర్వకంగా నమ్ము. ఒక్కసారి నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి చూడు, నీ విశ్వాసాన్ని ఆయనకి ఇచ్చి చూడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇదిగో తండ్రి నీ చెయ్యి పట్టుకొని నడుస్తాను, నీ దారిలో నేను నడుస్తాను అన్న ఆత్మవిశ్వాసంతో నడవండి. సో శాంతిని మనకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, కలవరనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. సో మీ హృదయంని, సో అందుకే కీప్ యువర్ హార్ట్ విల్ బి హోలీ.
కీప్ యువర్ హార్ట్ విల్ బి డేర్ అండ్ కరేజ్. ఎప్పుడైనా ధైర్యంతో, గుండె ధైర్యంతో, కరేజ్ తో ఉండాలి. ఎందుకంటే అమ్మ, భయం వచ్చినప్పుడు మనకు దేవుడి మీద అవిశ్వాసం వస్తుంది. భయం వచ్చినప్పుడు దేవుడి మీద మనకు అల్ప విశ్వాసం వస్తుంది. ఆ భయం వల్ల, ఆ యొక్క అల్ప విశ్వాసం వల్ల మనం దేవుడిని సరిగా అర్థం చేసుకోలేకపోతాం, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. అందుకే ఆయన మనందరికీ కూడా శాంతినిచ్చి వెళ్ళాడు. సో ఇక్కడ చూద్దాము, దానియేలు 3వ అధ్యాయము 15వ వచనంలో, బాకాను పిల్లల గ్రోవిని, పెద్ద వీణను సింఫోనియా విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల, సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒక రాజు సవాలు చేస్తున్నాడు 3 భక్తులకు. మనందరికి తెలిసిన విషయమే. ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయగానే మీరు ఒక ప్రతిమను, ఒక దేవుడి ప్రతిమకు నమస్కారం చేయాలి. నమస్కారం చేపితే మిమ్మల్ని అగ్నిగుండంలో వేసి చంపేస్తామని ఒక సిచ్యువేషన్ ఒక భక్తులకు 3కి వచ్చినప్పుడు, నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? శద్రకు, మెషకు, అబేద్నెగోయి. సో ఈ 3 భక్తులకు ఒక సిచ్యువేషన్ వచ్చిందండి దేవుడి విషయంలో. రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. చూసారా అండి, చింతపడకు. నువ్వు ఏ కష్టం వచ్చినా చింతపడకు, ఏ బాధ వచ్చినా చింతపడకు, నీకు సమాధానం వచ్చినా చింతించకు, సమాధానం రాకపోయినా చింతించకు, నీకు ఉపద్రవాలు ఎన్ని వచ్చినా చింతించకు. ఎందుకంటే ఈ చింత అనేది అపవాది నుంచి వచ్చేది, మనిషి నుంచి వచ్చేది కాదు, దేవుడి నుంచి వచ్చేది కాదు. దేవుడు ఎన్ని వేళలా చింతించకన్నాడు, అన్ని వేళలా నన్ను నమ్మన్నాడు, అన్ని వేళలా నన్ను విశ్వసించన్నాడు. ఇక్కడ శద్రక, మెషకు, అబేద్నెగోయిలకు ఒక సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళు అగ్నిగుణంలో పడవేయాలి, మరణంలోకి వెళ్ళబడాలి, వాళ్ళు వేరే దేవుని మొక్కాలి, మొక్కకపోతే మేము పడేస్తామని రాజు అంటున్నాడు. సో అయితే వీళ్ళు ఏమంటున్నారు? అయితే కానివ్వండి. సో చూసారండి, టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీగా ఉన్నారు. పడేస్తే చనిపోతే చనిపోతాం, ఉంటేనేమో ఇక్కడ స్తుతిస్తాం, పోతేనేమో పైకి వెళ్ళి స్తుతిస్తాము. సో చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థుడు. చూసారా అండి, నీ కష్టాలు వచ్చినాయని బాధపడుతున్నావు, ఆ కష్టాలను తీసేసే శక్తి దేవుడికి ఉంది. అది నమ్ము. నువ్వు, నీకు బాధలు వచ్చాయి, నీకు నష్టాలు వచ్చాయి, అప్పులయ్యానని బాధపడుతున్నావు, వాటన్నిటిని తీసేసే శక్తి దేవుడికి ఉందని నమ్ము. ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడండి. ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా, ఏ అవమానమైనా కూడా. సో వీళ్ళు చూడండి, ఇక్కడ వాళ్ళు వెళ్తున్నారు అగ్నిగుండంలోకి, మరియు నీ వచనమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినాను, చూసారా, ఆయన రక్షిస్తాడు, రక్షించకపోయినా. అందుకే నీ ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా ఆయనే నీ దేవుడు. సో పాజిటివ్ గా ఉన్నారా లేదా వాళ్ళు? సో ప్రభువా, మా దేవుడైతే మమ్మల్ని రక్షిస్తాడు మేము అగ్నిగుండంలో పడేస్తే. ఒకవేళ రక్షించకపోయినా కూడా పైన పర్లేదు. సో అర్థమవుతుందా? సో వాళ్ళు దేవుని మాత్రం దూషించట్లేదు, దేవుని మాత్రం నెగిటివ్ ఫీలింగ్ తీసుకురావట్లేదు. ఆయన మమ్మల్ని రక్షించను. సో తప్పకుండా దేవుడు అన్నాడు శద్రకు, మెషకు, అబేద్నెగోకు రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా రక్షించుకుంటాడు, నిన్ను కూడా కాపాడుకుంటాడు. సో ఇప్పుడు వీళ్ళకు కష్టం రాలేదా అండి? వీళ్ళకు పరీక్ష రాలేదా? వచ్చాయి. ఆ పరీక్షలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుణ్ణి బాధపడుతున్నారు. అందుకే నీ విశ్వాసానికి వచ్చిన పరీక్షలలో వస్తే నా జాబ్ వస్తేనే రాని, రాకపోతే రానిపోయి అయినా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, అయినా నేను దేవుని స్తుతిస్తాను. సో వీళ్ళు చూడండి, అగ్నిగుణంలో పడేస్తే పడని, రక్షిస్తే నా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. ఒకవేళ నా దేవుడు చూసుకోకపోయినా మంచిదే, ఆయనే నా దేవుడు. సో అర్థమవుతుందండి. లుక్ ఎట్ దేర్ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ సెట్ చూడండి ఎలా ఉందో. రక్షించుటకు సమర్థుడు, మీ వర్షంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించడు. ఒకవేళ రక్షించకపోయినాను, అర్థమవుతుందా అండి? సో నీకు జాబ్ వచ్చినా దేవుడే, రాకపోయినా నీకు దేవుడే. నీకు సమాధానం వచ్చిన దేవుడే, రాకపోయినా నీకు దేవుడే. ఆయనని మాత్రం నిన్ను నెగిటివ్ అనుకోను, ఆయనని మాత్రం నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గానే అనుకుంటాను. సో రాజా, నీ దేవతలను మేము పూజింపమని, నీవు నిలబెట్టించిన బంగారము ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోను. సో ఏదేమైనా కూడా మా దేవుణ్ణి నమ్ముతాము, ఇంకా దేన్ని నమ్మము. మా దేవుణ్ణే విశ్వసిస్తాము, ఇంకా దేన్ని విశ్వసించాము. ఉంటేనా ఇక్కడ ఉంటాము, పోతేనా పరలోకానికి వెళ్తాము, అక్కడికి వెళ్ళి స్తుతిస్తాము. ఇక్కడున్నా స్తుతించడమే, అక్కడున్నా స్తుతించడం. అట్లాంటి విశ్వాసంలో ఉన్న వాళ్ళను దేవుడు కాపాడడా లేదా? వస్తాయి, పరీక్షలు వస్తాయి. నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్, ఎలా డీల్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ దేవుడితో. సో అందుకే నీ పరీక్షలు వచ్చినప్పుడు దేవుడి మీద విశ్వాసం పెరగాలి కానీ తగ్గకూడదు. ఇక్కడ వీళ్ళ విశ్వాసం పెరిగిందా లేదా? అయ్యా, రక్షించటకు నా దేవుడు సమర్థుడు. ఎస్, అవర్ గాడ్ ఈస్ కేపబుల్ టు డూ ఎనీథింగ్.
సో మమ్మల్ని రక్షించను. ఒకవేళ రక్షించకపోయినా కూడా అది ఆయన డిసిషనే, ఒకవేళ రక్షించకపోయినా ఆయన డిసిషనే. సో అప్పటి వరకు చూశాడు దేవుడు, వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు. వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్లే వరకు చూశాడు, వెళ్ళిన తర్వాత చూశాడు. సో అక్కడ పట్టుకున్నాడు దేవుడు వాళ్ళని, అక్కడ రక్షించాడు. సో మన విశ్వాస పోరాటంలో ఇలాంటి శ్రమలు, ఇలాంటి పరీక్షలు వస్తుంటే ఒక్కొక్కసారి మన సిచ్యువేషన్స్ కూడా దేవుడు పీకల దాకా తీసుకెళ్తాడు, అగ్నిగుండం దాకా తీసుకెళ్తాడు. మన సిచ్యువేషన్స్ కూడా ఒక్కొక్కసారి ఆ యొక్క చివరి అంచులు, ఆ కొండ శిఖరాల చివరి అంచుల దాకా తీసుకెళ్తాడు. అక్కడ మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి నిండా మునిగేదాకా తీసుకెళ్తాడు, అక్కడ మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. వీళ్ళు నన్ను విమర్శిస్తారా, దూషిస్తారా, నమ్ముతారా, లేకపోతే నన్ను వదిలేసిపోతారా అని విశ్వాసాన్ని పరీక్షిస్తారు. ఇప్పుడు చూడండి, దేవుడు మధ్యలోనే ఆపచ్చు, కానీ అక్కడ పోయినాక ఎందుకు ఆపాడు? ఆయన పోయాక ఎందుకు కాపాడాడు? అది అక్కడికి అగ్నిగుణంలోకి వెళ్ళక ముందుకే కాపాడవచ్చు కదా దేవుడు. మళ్ళీ అందులోకి వెళ్ళిన దాకా కాపాడాడు ఎందుకు? ఎందుకంటే అక్కడ దాకా తీసుకెళ్లాడు వాళ్ళను. సో అక్కడ దాకా తీసుకెళ్ళినా కూడా వాళ్ళ విశ్వాసము చెక్కు చెదరలేదు. మొండి ధైర్యం అంటున్నాం కదా, మొండి నమ్మకం, మొండి ధైర్యం ఉండాలి దేవుడి విషయంలో, లేకపోతే బ్రతకలేము, దేవుడితో సావాసం చేయలేము. సో ఇప్పుడు చూడండి, అగ్నిగుండంలో వెళ్ళినా కూడా వాళ్ళ విశ్వాసము చెక్కు చెదరలేదు. దేవుడి మీద నమ్మకము కానీ విశ్వాసం కానీ చెక్కు చెదరలేదు. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఉంటే ఇక్కడ స్థుతించడమే, ఆరాధించడమే, అక్కడ ఉన్న స్థుతించడమే, ఆరాధించడం, కానీ మేమైతే ఏ పాపము చేయమంటున్నారు. సో ఇలా ఉంటుందండి దేవుడితో నడిపింపు, ఇలా ఉండాలి. ఇది నిజమైన విశ్వాసం. వస్తాయి, నాకు కూడా ఎన్నో వస్తున్నాయి, శ్రమలు, పోరాటాలు, అవమానాలు, నిందరు, కానీ ఏదున్నా కూడా దేవుని పట్టుకొని వదలడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు ఆయన అన్నాడుగా, నిన్ను విడవను ఎడబాయనని. మనం కూడా అనాలి ఆయనను, నిన్ను కూడా విడవను ఎడబాయను ప్రభు అని మనం కూడా ఆయనకు రివర్స్ గా డైలాగ్ వేయాలి, హృదయపూర్వకంగా వేయాలి. ఏది జరిగినా, ఏది జరగకపోయినా, ఏది సమాధానం వచ్చినా, సమాధానం రాకపోయినా, నేనైతే నిన్ను వదలను ప్రభు. సో అట్టి మొండి ధైర్యం మనకు ఉండాలి, అలాంటి మొండి పట్టుదల దేవుడి పట్ల మనకు ఉండాలి. సో లర్న్ దిస్ థింగ్, ఈ థింగ్స్ ఎందుకంటే నేను చాలా మంది విశ్వాసుల నోటి నుంచి ఇదే వింటాను. ప్రార్థనకు జవాబు రాలేదంటే ఆయనను విమర్శించడం, ప్రార్థనకు జవాబు రాలేదంటే ఆయనను దూషించడం, ప్రార్థనకు సమాధానం రాలేదంటే ఆయన మీద నెగిటివ్ ఒపీనియన్. ఎప్పుడైతే ఆయనను విమర్శిస్తావో, దూషిస్తావో, నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకుంటావో, అప్పుడే యూ విల్ బి డిస్కనెక్ట్ ఫ్రమ్ గాడ్. ఆ దేవుడి దగ్గర నుంచి డిస్కనెక్ట్ అవుతావు. చూసారండి, విశ్వాసులు ఎలా నడవాలి? అగ్నిగుండంలో వెళ్లే వరకు కూడా నడవాలి. ఆయన మీద నమ్మకం చెదిరిందా? నమ్మకం పోగొట్టుకున్నారా? పోగొట్టుకోలేదు వీళ్ళు ముగ్గురు భక్తులు. సో అలాంటి విశ్వాసులు కావాలి దేవుడికి. అలాంటి వాళ్లకు దేవుడు గొప్ప రివార్డ్ ఇస్తారు. అందుకే పరలోకము జయించే వాళ్ళది అంటాడు దేవుడు. నువ్వు జయించి పరలోకానికి రా అంటాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వాసంలో వస్తుంటా అంటే శ్రమలు, పోరాటాలు, ఆరోగ్యం, అనారోగ్యం అన్ని వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఏది వచ్చినా, ఏది రాకపోయినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా, దేవుడి మీద నీ నమ్మకం, విశ్వాసం మాత్రం చెక్కు చెదరద్దు. నీ హృదయంలో కూడా ఆయన స్థానాన్ని దించద్దు. ఆయన ఎన్ని వెళ్ళా నెత్తిన పెట్టుకునే తిరగాలి. మనం అర్థమవుతుందా? నీ విశ్వాసం ఆయన నెత్తిన పెట్టుకునే తిరగాలి. ఇప్పుడు చూడండి, వాళ్ళు నెత్తిన పెట్టుకొని ఉన్నారా లేదా దేవుణ్ణి? పోండి, అయితే ఏంది, పోతే పోని అని అనుకుంటున్నారు. వస్తే రాని దాకుతాయి, చింత మాకు లేదు, చింతించద్దు. వస్తే రాని, నా దేవుడు పోషకుడు, ఆకాశ పక్షులనే పోషిస్తా అన్నాడు, నన్ను పోషించడా. సో అలాంటి చింత లేకుండా నేను బ్రతకాలి. సో గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సో ఇప్పుడు వాళ్ళను అగ్నిగుండం దాకా వెళ్ళాడు. ఆయన దేవుడు చెట్టుడు అయ్యాడని అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత కాపాడాడు. చూసారా, మంచి దేవుడు. సో విశ్వాసాన్ని అలా పరీక్షించాడు. చూద్దాము. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని, యోబు 1:21. యోబు ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యధికమైన ధనవంతుడు అండి, అత్యధికమైన ఆరోగ్యవంతుడు, అత్యధికమైన సుఖము, సంతోషము, భయభక్తులు కలిగిన భక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ కాలంలో యోబు. అన్ని సకల విధమైన ఆశీర్వాదాలు, సకల విధమైన ఐశ్వర్యాలు, సకల విధమైన ఆరోగ్యముతో, సంతోషముతో, ఆనందంతో వర్ధిల్లుతున్న యోబుకి ఒక సందర్భం వచ్చింది, అన్ని పోయాయి. ఆ దేశంలోనే అత్యధికమైన ధనవంతుడు కాస్త అత్యధికమైన దరిద్రుడు అయ్యాడు. ఒక్క బీపీ, ఒక్క షుగర్, ఒక్క థైరాయిడ్, ఒక్క కొలెస్ట్రాల్ లేని ఆ యొక్క యోబు యొక్క ఆరోగ్యము అన్ని రకాలుగా చెడిపోయింది. ఆరోగ్యము, సో అన్ని విధాలుగా, పిల్లలు, కుటుంబం అన్ని ఉన్నా కూడా దేవుడు ఏంటిది కష్టం వచ్చింది, అన్ని పోయాయి. అన్ని ఉన్న యోబుకి అన్ని పోయాయి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాము యోబు ఎలా హ్యాండిల్ చేశాడు. సో పై వస్త్రము చింపుకొని, అప్పుడు యోబు. సో ఎప్పుడు అన్ని పోయినప్పుడు, అన్ని ఉన్న యోబు, అన్ని పోయిన యోబు ఒకేలాగా ఉన్నాడు.
యోబుకి అన్ని ఉన్నా ఒకేలాగే ఉన్నాడు, అన్ని పోయినా ఒకలాగే ఉన్నాడు. యోబుకి ఆరోగ్యం ఉన్నా అలాగే ఉన్నాడు, ఆరోగ్యం లేకపోయినా దేవుడి మీద విశ్వాసం అలాగే ఉంది. యోబుకి అప్పుడు ధనవంతుడుగా ఉన్నప్పుడు దేవుడిని ఎలాగైతే ఆరాధించాడో స్తుతించాడో, అలాగే ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు ఆరాధించాడో స్తుతించాడో, అలాగే దరిద్రుడైనాక కూడా అలాగే ఆరాధించాడు స్తుతించాడు. సో దేవుడి మీద మాత్రం ఎప్పుడు కూడా తగ్గించలేదు, ఆయన స్థాయిని ఆయన స్థానాన్ని తగ్గించలేదు. యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు కొరిగించి నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా, నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకేమైనా కష్టం వచ్చిందా, ఫస్ట్ నీకు సాష్టాంగ నమస్కారం అంటే మోకాళ్ళ మీద నువ్వు నిలబడు, మోకాళ్ళ మీద నిలబడు. సాష్టాంగ నమస్కారం అంటే మోకాళ్ళ మీద నిలబడి ఇలా ముందుకు తల వంచి ఆపోజిట్ లో పడుకుంటారు. సో నీకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ నువ్వు దేవుని విమర్శించక, దేవుని దూషించక, నువ్వు మోకరించాల్సిందే. కష్టం వచ్చిందా నీవు మోకరించి థ్యాంక్ యూ జీసస్ అనాల్సిందే. గుర్తు పెట్టుకోండి, ఎవరైనా గుర్తు పెట్టుకోండి. నీకు ఏదైనా కష్టం వచ్చింది, నీకు బ్యాడ్ న్యూస్ విన్నావు, ఏదైనా నష్టం వచ్చిందంటే నువ్వు ఇమ్మీడియట్ గా టెన్షన్ పడమోక, నువ్వు మోకరించి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. నమస్కారము చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదాన్ని. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామంకే స్తుతి కలుగును గాక. చూసారా అండి, అన్ని ఇచ్చింది దేవుడే, అన్ని తీసుకున్నది దేవుడే అన్నాడు. కానీ ఇచ్చినప్పుడు ఆయన ఆరాధించాడు, నమ్మాడు, విశ్వసించాడు, స్తుతించాడు. అన్ని తీసేసుకున్నప్పుడు కూడా ఆరాధించాడు, నమ్మాడు, స్తుతించాడు, విశ్వసించాడు. చూసారా అండి, యోబు విశ్వాసంలో చెక్కు చెదరలేదు. యోబు యొక్క ఆ పరిశుద్ధతలో గాని, ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం గాని, దేవుడి మీద ఉన్న విశ్వాసము కానీ చెక్కు చెదరలేదు. అర్థమవుతుందా అండి? యోబు నమ్మాడు, నా దేవుడు మంచోడే, అన్ని ఇచ్చిన దేవుడు మంచోడే, అన్ని తీసుకుపోయిన దేవుడు మంచోడే అని దేవుడు యోబు చూడండి ఎంతగా నమ్ముతున్నాడు. అర్థమవుతుందా అండి? సో యోబు మనసులో కూడా దేవుణ్ణి తగ్గించలేదు, ఆయన స్థానాన్ని. ఇంకా ఏమంటున్నాడు, ఇంకా పొగుడుతున్నాడు ఆయనని, ఇంకా ఆయనను స్తుతిస్తున్నాడు. అందుకే నీ ప్రార్థనలకు జవాబు రాకపోతే ఇంకా ఆరాధించు, ఇంకా స్తుతించు, ఇంకా పొగుడు. నీకు ఆ ఉద్యోగం వచ్చినప్పుడు స్తుతించి ఆరాధించడం కాదు, ఆ పోయినాక ఆరాధించి స్తుతిస్తావు. చూస్తావా, అదే నిజమైన విశ్వాస యొక్క లక్షణము, నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము. ఆ లక్షణము మన లోపల కూడా ఇన్బిల్డ్ చేసుకోవాలి. సో చూడండి, తల్లి గర్భంలో నుండి నేను వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ లేదు. అంతే కదా అండి, లోకంలో మనం వచ్చింది పోయేది ఏమీ లేకుండా వచ్చాము, ఏమీ లేకుండా పోతాము. అందుకు వీటి భూలోకం మీద ఆశీర్వాదాల మీద నువ్వు ఆశ పెట్టుకొని దేవుని విమర్శించక, దేవుని దూషించక, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామంకే స్తుతి కలుగును గాక. చూసారా అండి, ఇలాగా మనం డీల్ చేయాలి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. నీకు జాబ్ రావాలి, వచ్చింది, దేవుని స్తుతించు. గర్భఫలం వచ్చింది, స్తుతించు. అలాగే రాకపోయినా నువ్వు స్తుతించు, రాకపోయినా నువ్వు ఆరాధించు. ఆయన మీద ఎందుకు చెప్తున్నా అంటే, ఆ డిమోటివేట్ కావడం వల్ల నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు అన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకొక మర్మం చెప్తున్నా. అపవాది వెళ్తాడు, ఇగో ప్రభువా, నువ్వు యోబుకి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నువ్వు యోబుకి పిల్లల్ని ఇచ్చావు, నువ్వు యోబుకి ధనాన్ని ఇచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు, అగ్నితో కంచె వేసి కాపాడుతున్నావు. అందుకే నిన్ను ప్రతిరోజు ఆరాధిస్తున్నాడు, అందుకే నిన్ను ప్రతిరోజు స్తుతిస్తున్నాడు. అందుకే ఒక్కసారి అవన్నీ తీసి చూడు, యోబు నిన్ను కర్స్ చేయకపోతే నన్ను అడుగు. ఒకసారి నువ్వు అవన్నీ ఇవ్వకుండా చూడు, దేవుడు యోబు నిన్ను విమర్శించకుండా ఉండకుండా చూడు, నిన్ను నమ్మడం ఆపేస్తాడు అని చెప్పాడు. ఎవరు? అపవాది దేవుడికి. అప్పుడు దేవుడు చూద్దాంలే, విశ్వాసాన్ని పరీక్షిద్దామని పరీక్షించాడు. కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా యోబు విమర్శించలేదు, దూషించలేదు. అప్పుడు అపవాదిని గెలిపించినట్ట యోబు దేవుణ్ణి గెలిపించినట్ట. యోబు దేవుణ్ణి గెలిపించాడు. ఒకవేళ అన్ని తీసేసిన తర్వాత, ప్రభువా నువ్వు అన్ని ఇచ్చావు, అన్ని తీసేసుకున్నావు, నువ్వేం దేవుడివి, నువ్వు అన్యాయస్తుడైపోయావు, నన్ను మర్చిపోయావు, నన్ను ఇంత బాధ పెడతావా, నువ్వేంటి, నువ్వు ఇలా నా విషయంలో డిసిజన్ తీసుకున్నావా అని ఉంటే యోబు, అప్పుడు దేవుడు సిగ్గుపడేవాడు, అప్పుడు దేవుడు తలదించుకునేవాడు, అప్పుడు దేవుడి యొక్క హృదయం నొచ్చుకునేది. అప్పుడు దేవుడి ముందు ఎవరు అపవాది మన పట్ల యోబు పట్ల గెలిచేవాడు. సో కానీ యోబు మాత్రము అపవాదిని గెలిపించక దేవుణ్ణే గెలిపించాడు. అర్థమవుతుందా అండి? నీ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుణ్ణి తిట్టకు, దేవుణ్ణి విమర్శించకు, దేవుడి మీద నెగిటివ్ పెట్టుకోకు, ఆయనను పొగుడు, ఇంకా స్తుతించు, ఆయనను గెలిపించు, అపవాదిని గెలిపించకు. ఏం దేవుడో ఏమో, ఏం చేశాడో ఏమో, ఏం చేయలేదు, ఇలా అంటున్నా కొద్దీ నీకు ఆ హీలింగ్ రాదు, ఆ డెలివరెన్సీ రాదు, ఆ యొక్క బ్లెస్సింగ్ అనేది రాదు.
అలా ఎప్పుడు అనలేదు, చూడండి. సో ఇలా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అన్ని ఇచ్చినా దేవుడే అన్నాడు, అన్ని తీసుకుపోయినా నా దేవుడే అన్నాడు, అన్ని ఇచ్చినా కూడా ఆయన నామాన్ని స్తుతి కలుగును గాక అన్నాడు, అన్ని తీసుకుపోయినా కూడా ఆయన నామాన్ని స్తుతి కాదు. చూసారా, ఫ్లక్చువేట్ అవుతుందా ఆయన విశ్వాసంలో? సో ఆయన విశ్వాసంలో ఫ్లక్చువేట్ కాదు. ఎందుకంటే నా దేవుడు మంచివాడు, రుచి చూచాడు కాబట్టి, యెహోవా దేవుడు మంచివాడు అని రుచి చూశాడు కాబట్టి యోబు అట్టి విశ్వాసంలో ఉన్నాడు. సో అర్థమవుతుందా? యెహోవా నామము స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. చూసారండి, మనం దేవుణ్ణి విమర్శించినది దేవుడి దృష్టికి పాపం చేసినట్టే. దేవుణ్ణి నువ్వు నమ్మకమైన, నీ కష్టాల్లో కూడా నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదా, అయితే నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. సో ఆ యోబు కష్టాల్లో అన్ని ధనవంతుడుగా ఉన్నప్పుడు ఎలాగైతే దేవుణ్ణి నమ్మాడు, దరిద్రుడుగా మారినా కూడా దేవుణ్ణి నమ్మాడు. ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు ఎలాగైతే దేవుణ్ణి నమ్మాడు, జవాబు రాకపోయినా అలాగే దేవుణ్ణి నమ్మాడు. సో అన్ని ఉన్నా దేవుణ్ణి స్తుతించాడు, అన్ని కోల్పోయిన దేవుణ్ణి స్తుతించాడు. సో ఆయన విశ్వాసంలో ఫ్లక్చువేట్ కాలేదు, ఆయన నమ్మకంలో ఫ్లక్చువేట్ కాలేదు. ఆయన యొక్క దేవుడి మీద నమ్మకాన్ని, దేవుడి మీద పాజిటివ్ ఒపీనియన్, దేవుడి మీద ఉన్న ఇంప్రెషన్ ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ కాలేదు, ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉన్నది. సో మనము కూడా దేవుడి విషయంలో స్టేబుల్ చేయాలి. ఇప్పుడు దేవుడు అన్యాయం చేశానని చెప్పాడు అనుకోండి యోబు, అప్పుడు అపవాది నవ్వుకునేవాడు. చూసావా ప్రభువా, ఇగో నీ దేవుడు, నీ భక్తుడు అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, అన్ని తీసేసావు కాబట్టి నిన్ను స్తుతించలేదు, అయితే వీడు నిజమైన భక్తుడు కాదు, నీకు నిజమైన నమ్మకమైన ఆ విశ్వాసి కాదు, ఇప్పుడు ఏమంటావు అని దేవుణ్ణి సవాలు విసిరేవాడు ఆ అపవాది. కానీ సవాలు విసరకుండా యోబు ఎవరిని గెలిపించాడండి? అలాగే మనము కూడా అన్ని వేళలా దేవుణ్ణి గెలిపించాలి. ఎప్పుడు గెలిపిస్తావు? నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ఆయన మీద విశ్వాసం అలాగే పెట్టుకుంటావు, చూసావు, అప్పుడు నువ్వు దేవుణ్ణి గెలిపించినట్టు. అందుకే నీ దేవుని ఎప్పుడు ఓడిపించక ఎట్టి పరిస్థితిలో ఓడిపించకు. నువ్వు ఓడిపించావు అంటే అపవాదికి చురుకన అయిపోతాను. దేవుడు అప్పుడు అంటాడు, ఇగో చూసావా, ఇగో నీ భక్తుడు, ఇగో ప్రతీకు, ఇగో ఇలా వాక్యం బోధిస్తున్నాడు, నీ కష్టం వచ్చిందని నేను నమ్మట్లేదు, నిన్ను విమర్శిస్తలేదని మళ్ళా నా విషయంలో దేవుడిని ఓడిపోయేలాగా చేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు యోబు విషయంలో దేవుడు ఎలాగైతే గెలిచాడో మన విషయంలో కూడా దేవుడు గెలవాలండి. మనకు కష్టాలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు ఉపద్రవాలు వచ్చినప్పుడు మన విషయంలో కూడా దేవుడు గెలవాలి. యోబు విషయంలో దేవుడు గెలిచాడు, అలాగే నా విషయంలో కూడా దేవుడు గెలవాలి, మీ విషయంలో కూడా దేవుడు గెలవాలి. కానీ దేవుడు ఎక్కడా ఓడిపోవద్దు. మన క్రియల వల్ల, మన యొక్క మాటల వల్ల, మన యొక్క విశ్వాసం వల్ల, మన యొక్క అపనమ్మకం వల్ల, అవిశ్వాసం వల్ల రాకూడదు. అందుకే సమ్ టైమ్స్ గాడ్ విల్ టేక్ ద డిసిషన్స్. కొన్ని డిసిషన్స్ తీసుకుంటాడు. దట్ డిసిషన్ షుడ్ బి హార్డ్. అది ర్యాష్ గా ఉండొచ్చు, హార్డ్ గా ఉండొచ్చు. ఈవెన్ దో యూ షుడ్ బిలీవ్ దట్. యోబుకి అన్ని చేసిన ఎందుకు స్థుతించాడంటే ఆ విశ్వాసంలోకి వెళ్ళిన తర్వాతనే దేవుడు అన్ని తీసేశాడండి. గుర్తు పెట్టుకోండి, దేవుడికి కూడా నమ్మకం యోబు మీద. సో అన్ని ఇచ్చిన దేవుడు నన్ను యోబు స్తుతిస్తాడు, ఏమి ఇవ్వకపోయినా స్తుతిస్తాడని దేవుడికి నమ్మకం ఉంది కాబట్టి ఆ పరీక్షలలో చేస్తాడు. దేవుడు కూడా మనకు పరీక్షలు ఉట్టి పుణ్యానికి అలో చేయడండి. మనము ఆ పరీక్షలో పాస్ అవుతామని నమ్మకము దేవుడికి వచ్చినాకనే మనకు ఆ పరీక్షను అలో చేస్తాడు. ఇప్పుడు 10th క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఫైనల్ ఎగ్జామ్ పెడతారా? 10th క్లాస్ అన్ని సబ్జెక్ట్స్ అయిపోయి, అంత సిలబస్ అయిపోయి, ఎండింగ్ లో ఈ అన్ని సిలబస్ అయిపోయి ఎండింగ్ లో ఫైనల్ ఎగ్జామ్ పెడతారా? ఎండింగ్ లో పెడతారు. సిలబస్ అయిపోయినాకనే ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అలాగే నీకు కూడా కొంత సిలబస్ అయినాక నువ్వు కూడా విశ్వాసంలో నిలకడ వెళ్ళిన తర్వాతనే నీకు ఒక పరీక్ష పెడతాడు. గుర్తు పెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా నీకు ఒక పరీక్షను ఆయన బ్లైండ్ గా అలౌ చేయడు. దేవుడికి నీ మీద నమ్మకం వచ్చిన తర్వాతనే, ఎస్ ఈ పరీక్ష పెడితే వీళ్ళు నెగ్గుతారు, ఈ నన్ను నెగ్గిస్తారని నమ్మకం వచ్చినప్పుడు ఆ పరీక్షను అలౌ చేస్తాడు. అలాగే యోబుని కూడా ఆ పరీక్షను అలౌ చేశాడు దేవుడు. దేవుడికి యోబు మీద నమ్మకం ఉంది. నా యోబుకి ఈ పరీక్షలో చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతాడనే నమ్మకం వచ్చినప్పుడే దేవుడు అది చేశాడు. అందుకే యోబు కూడా ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. సో ఇలా ఉండాలి, ఈ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఉండాలి. ఎందుకంటే దేవుడు మంచివాడని యోబు నమ్మాడు, దేవుడి యొక్క డిసిషన్ రైట్ అని యోబు నమ్మాడు. సో ఇచ్చినా నా మంచికే, ఇయ్యకపోయినా నా మంచికే. ఎందుకు తీసేశాడు దేవుడు? యోబుకి తెలియని గర్వం వచ్చేసింది. ఏంటిది ఆ గర్వము? నేను దేవుడి కంటే గొప్పవాడిని, నేను దేవుడి కంటే పరిశుద్ధుని, నేను దేవుడి కంటే నీతిమంతుడని తెలియకుండానే పాపం ఆయనకు ఒక గర్వం వచ్చిందండి. తెలియకుండానే మంచోడు, చాలా మంచోడు యోబు. ఆ గర్వం వల్ల పరలోకానికి రాలేడేమో, ఆ గర్వం వల్ల నన్ను తెలుసుకోలేడేమో. మళ్ళా దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. సో దేవుడు అంటే మంచితనము, దేవుడు అంటే బలి అర్పించేవాడు, పొద్దున 4ంటికి వెళ్ళేసి ప్రార్థన చేసేవాడు, కుటుంబాన్ని అంతా విశ్వాసాలను నడిపించేవాడు, మళ్ళీ చెడు చూపులు గాని చెడు ఆలోచనలు గాని ఏం లేవు, మంచి మనిషి.
సో ఒక తెలియకుండా ఒక గర్వం వచ్చేసింది. అందుకే దేవుడికి ఆ పరీక్ష పెట్టేశాడు. 40 సంవత్సరాల వరకు యోబు కూడా గుర్తించలేకపోయాడు. అందుకే నీకు కూడా తెలియకుండా ఎక్కడన్నా గర్వం ఉందేమో, నీకు కూడా తెలియకుండా ఎక్కడైనా తప్పు చేస్తున్నావేమో, అందుకే దేవుడు నీకు ఈ శిక్షను ఖరారు చేశాడేమో. ఎందుకంటే ఆ శిక్ష వల్ల నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు కానీ నరకానికి వెళ్ళావు. ఈ యోబుకి ఆ గర్వం ఉంటే నేనే దేవుడి కంటే పరిశుద్ధుని, నేనే దేవుడి కంటే మంచివాడిని అన్న గర్వము లేక ఉండడం వల్ల ఆయన పరలోకానికి రాలేడు. అందుకే ఆ శ్రమను కొట్టి ఆ పోరాటాన్ని పెట్టి తనను ప్యూరిఫై చేసి తను పశ్చాత్తాపడి అంటాడు యోబు, అయ్యా ప్రభు నేనే నీకంటే గొప్పవాడిని అనుకున్నాను, కానీ నీకు మించిన గొప్పవాడు ఎవరు లేరని ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అతని భార్య వచ్చి నువ్వు యథార్థతను వదలకుందువా. చూసారా అండి, యథార్థత ఉండాలి దేవుడి పట్ల. దేవుని దూషించి మరణం కమ్మెను. చూసారా అండి, అపవాది ఇది ఎవరు, అతని భార్య. ఆమె ఎవరితో నిండుకుంది, అపవాదితో నిండుకుంది. సో అపవాది మనుషులే. అందుకే నీ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, వేదనలో శోధనప్పుడు ఎవరి మాట వినప్పుడు, డోంట్ లిసన్ టు ఎనీబడి. ఎవరి మాట వినొద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ ఫీడింగ్ ఇస్తుంటారు. ఇక్కడ చూడండి, యోబేమో విశ్వాసంలో అలాగే నిలకడగా ఉన్నాడు. అన్ని పోయినా కూడా విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. దేవుడి మీద నమ్మకం అలాగే ఉంది. కానీ వాళ్ళ భార్య వచ్చి ఏమంటుంది, నువ్వు ఇంకా యథార్థతను వదిలేకుందువా. చూసారా, నేను మొన్న కూడా చెప్పాను, మనం సిచ్యువేషన్ ఎలా ఉన్నా, సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నా కూడా ఆ యథార్థ హృదయాన్ని మనం వదులుకోవద్దు. అది కావాలని ప్రార్థించండి. అయ్యా అన్ని వేళలా అన్ని సమయాలలో నేను మీ ముందు హంబుల్ గా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నా హృదయం మీ ముందు సరైనది లాగా ఉండాలి అని ప్రార్థించుకోమని చెప్పాను. సో యోబు ఎన్ని పోయినా కూడా దేవుడి మీద ఆ కాన్ఫిడెన్స్ వదులుకోవట్లేదు, దేవుడి మీద మంచితనాన్ని వదలట్లేదు, దేవుడి మీద విశ్వాసాన్ని వదలట్లేదు, దేవుడి మీద నమ్మకాన్ని వదలట్లేదు, దేవుడి మీద ఆ యొక్క అపారమైన ఇష్టాన్ని కూడా వదలట్లేదు. సో నువ్వు వదలక ఉందువా. దేవుణ్ణి దూషించి మరణము కమ్మనేను. చూసారా, దూషిస్తే మరణము. ఆ మరణం అంటే ఏంటిది, పరలోకానికి వెళ్ళడము. దైవ దూషణ మహాపాపము. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి దూషించడం మహాపాపము. నోటి నుంచి ఇప్పుడు చాలా మందికి కామన్ అయిపోయింది, పెళ్లి కాకపోయినా దేవుడే, పెళ్ళైనా దేవుడే. సో భర్త వచ్చినా దేవుడే, భర్త రాకపోయినా మళ్ళా దేవుడే. తిట్టడం మంచిగా కాదు, పోడడం కాదు, తిట్టడమే. ఈ దేవుడి వల్ల, ఈ దేవుడు ఏం చేసిండేమో నాకు ఈ భర్తనిచ్చాడు, ఈ దేవుడు ఏం చేసిండేమో నాకు ఈ భార్య చేశాడు, ఆ పెళ్లి ఆపాల్సి ఉండే, ఈ దేవుడు ఏం చేసిండేమో నాకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు, ఈ దేవుడు ఏం చేశాడేమో నాకు ఈ యాక్సిడెంట్ చేశాడు, ఈ దేవుడు ఏం చేశాడేమో నాకు అన్యాయస్తుడయ్యాడు. ప్రతి దానికి దేవదూషణ. గుర్తుపెట్టుకోండి, దేవదూషణ నరకానికి దారి తీస్తుంది. మర్మము, ఇది ఒక మర్మము. దేవుని ఎప్పుడు కూడా దూషించద్దు, దేవుని ఎప్పుడు కూడా విమర్శించద్దు. నీ హృదయంలో కూడా ఆ స్థానాన్ని పదిలంగా పెట్టుకోవాలి. దేవుని దూషించి మరణము కమ్మనేను. సో చూసారా, నువ్వు చనిపోయిగా నువ్వు దేవుని దూషించి అని అంటుంది. సో షీ పొసెస్డ్ విత్ ద డెమాన్స్. సో మనం ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అపవాది నీకు కూడా ఇలా నెగిటివ్ ఫీలింగ్ ఇస్తా అంటాడు. నువ్వు దేవుడిని నమ్మకు, వదిలేసాయి, నువ్వు దేవుణ్ణి దూషించాయి. సో అందుకే అపవాది నిన్ను టెంప్ట్ చేస్తుంటా అంటాడు. నీ కష్టాల్లో కూడా, బాధలో కూడా నిన్ను టెంప్ట్ చేసి నువ్వు దేవుని మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలాగా, దేవుడి మీద నీకు ఏంటిది నెగిటివ్ ఒపీనియన్ వచ్చేలాగా, అల్ప విశ్వాసం వచ్చేలాగా చేస్తుంటా అంటాడు. కానీ ఆ సమయంలో కూడా నువ్వు గట్టిగా పట్టుకోవాలి. చూడండి, దేవుడు యోబు ఎంత మంచి సమాధానం ఇచ్చాడు. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడున్నట్లు నీవు మాట్లాడుచున్నావు. నువ్వైనా మూర్ఖురాలుగా మన దేవుని వలన మేలు అనుభవించుదమ్మా, కీడు మనం అనుభవింపదా కదా. అంటే నీ దేవుడు మేలు చేస్తేనే నీకు దేవుడా, ఆయన కీడు చేస్తే దేవుడు కాదా. ఆయన మేలు చేస్తే మంచిగా తిని తృప్తి పొందావు, తిన్నావు, తిరిగావు, తాగావు. అదే కీడు చేస్తే తినట్లేదు, తిరగట్లేదు, యాక్సెప్ట్ లేదు. అంటే ఆయన బ్లెస్సింగ్స్ నే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కానీ కర్స్ ని యాక్సెప్ట్ చేయవా. ఆయన ప్రార్థనకు జవాబు ఇస్తేనే నువ్వు ఆయనని యాక్సెప్ట్ చేస్తావు కానీ ఇవ్వకపోతే నువ్వు ఆయనని యాక్సెప్ట్ చేయవా. ఆయన నీకు మేలు చేస్తేనే నువ్వు అనుభవిస్తావు కానీ ఆయన కీడు చేస్తే నీకు అనుభవించవా. సో చూసారండి, లుక్ ఎట్ ద ఫెయిత్ ఆఫ్ యోబ్, లుక్ ఎట్ ద మైండ్ సెట్ ఆఫ్ యోబ్. ఆ పాజిటివ్ మైండ్ సెట్ చూడండి, అర్థమవుతుందా. సో ఏ చేసినా నా మంచిగా అని నమ్ముతున్నాడు. సో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు యోబు. అందుకే యోబు నుంచి వి నీడ్ టు లర్న్. అందరికి చాలా మందికి యోబు అంటే భయం, యోబు చాప్టర్ అంటే భయం. సో వి నీడ్ టు లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ జోబ్. మేలు అనుభవించటం. తిడుతున్నాడు, మూర్ఖురాలా, ఏంటి నీ దేవుడిని ఏమన్నా దూషిస్తున్నావా, నేను దూషించాలా, ఆయన ఇన్ని రోజులు నాకు ఆశీర్వదించాడే, ఇచ్చినప్పుడేమో నేను దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలా, తీసేసుకున్నాడు. అయితే తీసేసుకుంటే నేను ఆరాధించద్దా, స్తుతించద్దా. సో చూసారా, ఫ్లక్చువేట్ అవుతుందా ఫెయిత్, ఆ విశ్వాసం ఏమైనా అప్ అండ్ డౌన్ అవుతుందా, ఆ నమ్మకం ఏమైనా అప్ అండ్ డౌన్ అవుతుందా. నో, ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ కావద్దు. సో మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే దీనివల్ల నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. కీడును మనం అనుభవింపతా కదా. మేలు చేస్తేనే నీకు దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా.
నేను ఈ సంగతిలో ఏ విషయం అన్నా నేను యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. చూడండి, నోటి మాటతో కూడా దేవుని కర్స్ చేయలేదు, నోటి మాటతో కూడా దేవుని విమర్శలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు జవాబు రావట్లేదు ప్రార్థన, ఏం దేవుడో ఏమో ఈ జవాబు ఇస్తలేడు, ఏం చేస్తున్నాడు, ఇట్లా కూడా అన్నా కూడా తప్పే. గుర్తుపెట్టుకోండి, ఎస్, నా దేవుడికి అన్ని తెలుసు, నా దేవుడికి అన్ని తెలుసు. ఆయన ఏది ఇచ్చినా నా మంచికే, ఏది చేసినా నా మంచికే, ఏది ఇచ్చినా నాకు కరెక్టే, ఆయన ఏది ఇవ్వకపోయినా నాకు కరెక్టే అని ఇలా ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలోకి ఎదుగుతావో అప్పుడు దేవుడు నిన్ను రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. చాలా మంది అయ్యో ఆ దేవుడు అది జాబ్ ఇస్తే అయిపో, ఏం చేసిండో ఏమో, సో ఈ వీసా ఇస్తే అయిపో, ఏం చేసిండో ఏమో, ఆ ఉద్యోగం ఇస్తే అయిపో, లేకపోతే ఆ వివాహం చేస్తే అయిపో, ఏం చేసిండేమో, ఎందుకు ఇట్లా చేసిండేమో, దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు అన్యాయస్తుడేమో. సో ఇలా అనుకున్నా కూడా నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ టంగ్. దేవుడి విషయంలో నీ టంగుని కంట్రోల్ చేసుకో. యోబు కంట్రోల్ చేసుకున్నాడా లేదా? ఎస్, దేవుడి విషయంలో ఒక్క మాట పలకకుండా పాపము చేయలేదు. సో అలా కంట్రోల్ చేసుకోవాలి మనం, దేవుడి విషయంలో కంట్రోల్ చేసుకోవాలి టంగుని. సో తొందరపడి దేవుని విమర్శించక, తొందరపడి దేవుని దూషించక, తొందరపడి దేవుడి మీద నెగిటివ్ ఒపీనియన్ తీసుకోక. ఏదో జరుగుతుంది, అది ఏదో నేర్పిస్తున్నాడు, నీకేదో తీసేస్తున్నాడు, నీకేదో నిన్ను సరి చేస్తున్నాడు. అందుకే నువ్వు నమ్మాలి, అయ్యా నాకంటే, ఒకటే గుర్తు పెట్టుకోండి, నాకు ఏది మంచో నాకంటే ఎక్కువగా నీకు తెలుసు ప్రభువా. ఇలాగా ప్రార్థించండి, నాకు ఏది కరెక్టో నాకంటే ఎక్కువగా నీకు తెలుసు ప్రభువా, నాకు ఎవరు కరెక్టో నాకంటే ఎక్కువగా నీకు తెలుసు ప్రభువా. నా జీవితంలో ఒకరు ఉన్నారు అంటే నీకే మహిమ కలుగును గాక, ఒకరు లేరు అంటే నీకే మహిమ కలుగును గాక. ఒక ఆశీర్వాదం నాకు ఉంది అంటే నీకే మహిమ కలుగును గాక, ఒక ఆశీర్వాదం లేకపోయినా నీకే మహిమ కలుగును గాక. అయ్యా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నీ చిత్తానుసారంగా నడిపించయ్యా, నీ ఉద్దేశానుసారంగా నడిపించు, నీ చిత్తాలు, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికనే నా జీవితంలో నెరవేరాలి ప్రభువా. అయ్యా నేను నిన్ను గుడ్డిగా నమ్ముతున్నాను, నేను నిన్ను విశ్వసిస్తున్నాను అని ఇలా బ్లైండ్ ఫెయిత్ తోటి మనం ప్రార్థించుకోవాలి ఎప్పుడైనా కూడా. అంతే అండి. కొన్ని సందర్భాల్లో నా జీవితంలో కూడా కొంతమందిని దేవుడు తీసేశాడు. అన్నాడు, వాళ్ళు ఉంటే నీకు చెడు జరుగుతుంది, వాళ్ళు ఉంటే నీకు కీడు జరుగుతుంది, వాళ్ళ వల్ల నీకు అపాయం జరుగుతుంది, అందుకే వాళ్ళను దూరం పెట్టేశాను. ఎస్, గాడ్ విల్ రిమూవ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ వెనకాల నీ గొయ్యి ఎంతమంది తీస్తున్నారో నీకు తెలియదు, అందుకే వాళ్ళని తీసేస్తాడు దేవుడు నీ గొయ్యి తీయకుండా. నీ వెనకాల నిన్ను ఎవరు నాశనం కోరుకుంటారో తెలియదు. సో అలా నా జీవితంలో జరిగిందండి. నన్ను ఎవరైతే హృదయానుసారంగా ఇష్టపడతారో, ప్రేమిస్తారో వాళ్ళనే నా దగ్గర పెట్టాడు. నన్ను విమర్శించే వాళ్ళను, దూషించే వాళ్ళు నా లైఫ్ నుంచి తీసేశాడు. సో గాడ్ విల్ ప్రొటెక్ట్ లైక్ దట్. అందుకే ఒకటి నీ జీవితంలో ఉన్నా నీ మంచికే, ఒకటి వెళ్ళిపోయినా నీ మంచికే, అది ఎవరైనా పర్లేదు. సో కొన్ని ఆశీర్వాదాలు ఉంటే నేను దేవుడి నుంచి తొలగిపోతాననే ఆశీర్వాదాన్ని తీసేస్తాడు. ఇట్స్ ఓకే, నా మంచికే. సో అలా, ఎందుకంటే దేవుడు నీకు ఏది బాగుంటుందో నీకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. గుర్తుపెట్టుకోండి, అది మాత్రం నమ్మండి. మనకు ఏది ఆశీర్వాదం ఉంటుందో, బాగుంటుందో అది మనకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. అర్థమవుతుందండి. మన పిల్లలకి ఏది ఇస్తే బాగుంటుందో మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఏది ఇవ్వకపోతే బాగుంటుందో మనకు తెలియదు. ఇప్పుడు నాకు 3 years పాప ఉంది, ₹1,00,00,000 పెట్టి డైమండ్ నెక్లెస్ ఇచ్చాను అనుకోండి, తీసి అవతల పడేస్తుంది, దానికి విలువ తెలియదు. ఒక ₹10 పెట్టి ఒక టెడ్డీ బేర్ కొని ఇచ్చాను అనుకోండి, ఆడుకుంటది, సంతోషపడుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసారా, ఏది ఇస్తే బాగుంటుందో అదే. ఒకవేళ ఆ డైమండ్ నెక్లెస్ ఇచ్చేంత స్టేజ్ కి వచ్చినప్పుడు అప్పుడు ఇస్తాం మనం, ఆ విలువ తెలిసినప్పుడు. సో దేవుడు కూడా నీకు ఏదైనా ఇవ్వలేదంటే దానికి ఒక రీజన్ ఉంది, ఇచ్చాడంటే ఒక రీజన్ ఉంది. అన్ని వేళలా నువ్వు దేవుణ్ణి నమ్ము, అన్ని వేళలా దేవుణ్ణి స్థుతించు, అన్ని వేళలా నువ్వు దేవుణ్ణి ఏంటి పట్టుకొని ఉండు. ఇప్పుడు యోబు అలాగే పట్టుకొని ఉన్నాడు లేదా? అవును, మేలు చేస్తేనే దేవుడా, కీడు నేను అనుభవించరా? ఓకే, ఆయన ఆశీర్వదిస్తేనే, నా పనిష్మెంట్ ఇస్తే కూడా నేను అనుభవిస్తాను, ఆయన ఆస్తి ఇస్తేనే ఆయన యొక్క పనిష్మెంట్ కూడా నేను నమ్ముతానని పాపము చేయలేదు. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. చూసారా అండి, క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. ఒకవేళ యోబు గనక ఈ దేవుడు అన్యాయస్తుడయ్యాడు, ఈ దేవుడు మోసగాడయ్యాడు, లేదా ఈ దేవుడు నన్ను మర్చిపోయాడని నోరుతో అని ఉంటే మళ్ళీ ఆయనకు ఆ క్షేమస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు క్రైస్తవులు ఆశీర్వదించబడట్లేదు? ఎందుకంటే దేవుణ్ణి అన్ని వేళలా నమ్మట్లేదు, అన్ని వేళలా విశ్వసించట్లేదు. మనం చెక్ లిస్ట్ పెట్టుకుంటాం, నా మనసులో ఈ ప్రార్థనకు జవాబులు రావాలి, ఈ ప్రార్థనకు జవాబు రాకపోతే డిసప్పాయింట్, ఈ ప్రార్థనకు ఆన్సర్ రాకపోతే డిసప్పాయింట్, దేవుడి మీద అపనమ్మకం. సో దేవుడు యోబుకి ఏం చేశాడట?
క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండింతల అధికముగా యెహోవా అతనికి దయచేశాను. చూసారా అండి, యోబు కష్టాల్లో ఉన్నా కూడా దేవుని నమ్మాడు, విశ్వసించాడు, రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆరోగ్యం లేకపోయినా దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు, రెండింతల ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. తనకు ధనము పోయినా, ఐశ్వర్యము పోయినా, పేరు పోయినా, ఘనత పోయినా మళ్ళీ ఆయన రెండింతలుగా పొందుకున్నాడు. క్షేమస్థితి మరలా వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుందా నీకు ఆశీర్వాదం ఎక్కడ ఆగిపోతుందో? నువ్వు దేవుణ్ణి కర్స్ చేస్తున్నావు కాబట్టి, నువ్వు కష్టాల్లో, నష్టాల్లో, బాధలో కూడా దేవుణ్ణి నమ్మట్లేదు కాబట్టి నీకు ఆశీర్వాదం రాకుండా పోతుంది. ఇలాగే నీకు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. చూడండి, యోబుకి తుది శ్వాస వరకు అలాగే ఉన్నాడా? లేదు, మధ్యలో వెళ్ళిపోయింది, ఆ కష్టం వెళ్ళిపోయింది, ఆ బాధ తీసేశాడు. ఎందుకంటే దేవుడికి విరోధంగా పాపము చేయలేదు, నోటితో అని కర్స్ చేయలేదు. అర్థమవుతుందా అండి? సో దేవుడు మంచివాడే అని నమ్మాడు. నువ్వు కూడా నమ్మాలి, నేను కూడా నమ్మాలి. అర్థమవుతుందా? సో జస్ట్ అయ్యా నాకు ఏది మంచో నాకంటే ఎక్కువగా నీకు తెలుసు ప్రభా. ఎంతమంది నమ్ముతున్నారు? సో నాకు ఎవరు కరెక్టో నాకంటే ఎక్కువగా నీకు తెలుసు ప్రభా. నీ కరెక్ట్ అయిన వాళ్ళనే నీ జీవితంలో ఉంచుతాడు. నీకు మంచి అయితేనే ఆయన తెలుసు. నేను నమ్ముతున్నానండి, బ్లైండ్ గా నమ్ముతున్నాను. సో దేవుడు నాకంటే, నా గురించి నేను ఎంత ఆలోచించుకుంటాను, నాకంటే నా దేవుడు 1000 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తాడని నేను బ్లైండ్ గా నమ్ముతున్నాను. సో నాకు ఏది మంచో నాకంటే దేవుడికి ఎక్కువ తెలుసు. నేను కొన్ని మంచి అనుకుంటాను, కానీ దేవుడికి అది చెడుగా అనిపించచ్చు. అందుకే దేవుడు అది తీసేస్తాడు, అది ఉంచుకుంటాడు. అర్థమవుతుందా అండి? సో అలాంటి బ్లైండ్ ఫెయిత్ మనకు ఉండాలి. సో యోబు ఎంత వచ్చింది? డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ వచ్చింది. ఒకవేళ ఖర్చు చేసి ఉంటే, ఒకవేళ దేవుని అపనమ్మకం కలిగి ఉంటే ఆశీర్వాదము అక్కడే ఆగిపోయేది. సో మళ్ళా అదే శాపంలో ఆయన తుది శ్వాస వరకు కంటిన్యూ అయ్యేవాడు. మళ్ళా ఆ శాపాన్ని కాస్త ఆశీర్వాదంగా మార్చాడా లేదా దేవుడు? ఆ లేమితనాన్ని కాస్త సమృద్ధిగా ఆశీర్వదించాడో లేదా? ఎంత లోతుగా వెళ్ళాడో అంతకు రెండింతల ఆశీర్వాదంతో యోబు వచ్చాడు. పూర్వం కలిగిన దానికంటే రెండింతల అధికముగా యెహోవా అతనికి దయచేశాను. సో చూసారండి, అందుకే చాలా మంది క్రైస్తవులు ఆశీర్వదించబడలేకపోతున్నారు. దేవుని నమ్మడం అంటే ఈ నమ్మకం కావాలి, ఈ నమ్మకం కావాలి. అన్ని వేళ దేవుడు మంచోడే అనుకోమని చెప్పాను కదా. దిస్ ఈస్ ద. ఇప్పుడు యోబు అనుకున్నాడు లేదా? మై గాడ్ ఈస్ రైట్ అనుకున్నాడా లేదా? అన్ని ఉన్నప్పుడు రైటే అనుకున్నాడు, అన్ని పోయినా కూడా రైటే అనుకున్నాడు. మై గాడ్ ఈస్ పర్ఫెక్ట్ అని అనుకున్నాడా లేదా? ఎస్, అన్ని పోయినా రైట్ అనుకున్నాడు, అన్ని ఉన్న రైటే అనుకున్నాడు. మై గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సో ఆయన మంచి చేస్తేనే నాకు దేవుడు కాదు, చెడు చేసినా కూడా ఆయన నాకు దేవుడే. సో చూసారా అండి, లుక్ ఎట్ ద ఫెయిత్, లుక్ ఎట్ ద పాజిటివ్ ఒపీనియన్, లుక్ ఎట్ ద పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ గాడ్. యూ నీడ్ టు లర్న్ దిస్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. లేకపోతే విశ్వాసంలో మనము నిలకడగా నడవలేము. ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ అవర్ మైండ్ సెట్ ఓన్లీ. మన మైండ్ సెట్ లోనే ఉంటుంది మొత్తం కూడా. అందుకే నువ్వు మనుషులను చిత్రీకరించినట్టుగా దేవుణ్ణి చిత్రీకరించకు. సో అన్ని వేళన్నాము నీకేది ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఎవరిని ఉంచాలో ఆయనకు తెలుసు, ఎవరిని తీసేయాలో ఆయనకు తెలుసు, ఎవరిని కూడాలో ఆయనకు తెలుసు, ఏ ఆశీర్వాదం ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, అన్ని వేళ తెలుసు. నువ్వు చేయాల్సిందని ఏంటిదే ఎప్పుడే చెప్పాడు. యోబు ఏం చేశాడు? యథార్థంగా ఉన్నాడు. అన్ని వేళలా దేవుడి ముందు అదే యథార్థతను కంటిన్యూ చేయి, అదే పాజిటివ్ ఒపీనియన్ ని కంటిన్యూ చేయి, అదే ఇంప్రెషన్ ని కంటిన్యూ చేయి. సో అయిపోయిందండి. సో ఇప్పటితో ఈ సిరీస్ అయిపోయింది. యెహోవా ఉత్తముడని గురించి తెలుసుకో. చాలా మంచి సిరీస్, చాలా మంచి సిరీస్. దేవుడి మీద మన అల్ప విశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసేయడానికి దేవుడు మనకి ఇచ్చాడు. సో చాలా మంది జాబ్ రాలేదని దేవుడిని విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. దానివల్ల మీరు పర్మనెంట్ గా జాబ్ పొందుకోలేరు. దేవదూషణ మహాపాపము. దేవదూషకులు పరలోక రాజ్యంలో అడుగు పెట్టారు. అందుకే నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నీ ప్రార్థనకు జవాబు రానప్పుడు అపవాది ఏం చేస్తుంటా అంటాడు? నీ మీద, దేవుడి మీద నెగిటివ్ ఫీలింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు భార్య లేనప్పుడు భర్త మీద, భర్త లేనప్పుడు భార్య మీద, కొంతమంది చెడగొట్టి ఇద్దరి మధ్య మనస్పర్ధాలను తీసుకొచ్చి ఇద్దరిని దూరం చేస్తారు కదా, డైవర్స్ దాకా. అలాగే అపవాది కూడా దేవుడికి మనకు మధ్య ఏంటిది దూరం చేస్తుంటా అంటాడు, మనస్పర్ధలు కలిగేలాగా. హృదయంతో ద్వారా దూరం, హృదయం ద్వారా ఆయన మీద నమ్మకం లేకుండా దూరం చేస్తుంటా అంటాడు అపవాది కూడా మనల్ని. సో నమ్మద్దు. అపవాది ఎప్పుడైనా లయర్. డెవిల్ ఈజ్ ఆల్వేస్ లయర్. గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, గాడ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆసమ్.
సో ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, నీకు వీసా ఇచ్చినా దేవుడు మంచోడే, రాకపోయినా మంచోడే, దేవుడికే మహిమ కలుగును గాక. నీకు ఉద్యోగం వచ్చినా మంచోడే, ఉద్యోగం రాకపోయినా మంచోడే, దేవుడే మహిమ కలుగును గాక. నిన్ను దేవుడు సేవలో వాడుకున్నా మంచోడే, వాడుకోకపోయినా మంచోడే, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఈ భూలోకంలో గొప్పగా ఆశీర్వదించబడిన దేవుడు మంచోడే, ఆశీర్వదించబడకపోయినా దేవుడు మంచోడే, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఆ సబ్జెక్ట్ లో పాస్ అయినా మంచోడే, నువ్వు పాస్ కాకపోయినా మంచోడే, దేవుడికి మహిమ కలుగును గాక. సో అర్థమవుతుందండి. సో ఆ విశ్వాసంలో ఇప్పుడు యోబు అదే విశ్వాసంలో నడిచాడు. మెద్రక అభిషేలకు ఆ శద్రక మెషకు వాళ్ళు కూడా అదే విశ్వాసంలో నడిచారు. సో అలాంటి ఫేత్ ఉన్నప్పుడే నువ్వు రక్షించబడతావు, అలాంటి ఫేత్ ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. సో ఇప్పుడు వాళ్ళు ఆ ముగ్గురు భక్తులు అగ్నిగుణంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే ఫేత్ లో ఉన్నారా లేదా, అదే పాజిటివ్ ఒపీనియన్ ఉన్నారా లేదా, వాళ్ళు రక్షించబడ్డారా లేదా? ఎస్. సో విశ్వాసం, నిజమైన విశ్వాసం అలా ఉంటదండి. సో యోబు కూడా అన్ని పోయినా కూడా దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేడు, విశ్వాసాన్ని కోల్పోలేడు, మళ్ళీ రెండింతలుగా పొందుకున్నాడా లేదా? అందుకే ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అంటే, నువ్వు ఇంకా ఎందుకు ఆశీర్వదించలేదు, నువ్వు కష్టాల్లో కూడా దేవుణ్ణి పాజిటివ్ గా అనుకోవట్లేదు, కష్టాల్లో కూడా దేవుణ్ణి ఆ మనస్ఫూర్తిగా నువ్వు ఆయన నమ్మట్లేదు, మనస్ఫూర్తిగా ఆయన విశ్వసించట్లేదు. అందుకే ఆశీర్వాదం ఆగిపోతుంది. అందుకే దేవుడికి మనకు మధ్య మనస్పర్ధలు ఉండకూడదు, మనస్పర్ధలు అండర్స్టాండింగ్ ఏ ఉండాలి కానీ మిస్అండర్స్టాండింగ్ ఉండదు. సో భార్య భర్తల మధ్య ఎలాగైతే అండర్స్టాండింగ్ ఉంటుందో, ఈవెన్ ఆ భార్య అయిన భర్త అయినా ఏదో ఒక సందర్భంలో అబద్ధం ఆడొచ్చు, మోసం చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని అబద్ధం ఆడడు, మోసం చేయడు. గుర్తు పెట్టుకోండి. సో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. చాలా మంచి సిరీస్. ఈ సిరీస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. అందరూ కూడా మీకు అవిశ్వాసంలో పడుతున్నప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేయండి. సో ప్రార్థనలు ఏకీభవించండి. నజరుడైన యేసయ్యా, చాలా మంచి సిరీస్ ఇచ్చావు నాయన. యెహోవా ఉత్తముడు రుచి చూచి తెలుసుకుని చాలా గొప్ప గొప్ప మాటలను దయచేసావు. చాలా మంచి విశ్వాసంలోకి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎస్ మై లార్డ్, మై గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, మై గాడ్ ఈస్ గ్రేట్ ఆల్ ద టైమ్, మై గాడ్ ఈస్ ఆసమ్ ఆల్ ద టైమ్ అనుకునే కృపను మా అందరికి దయచేసినందుకు వందనాలు. ఇప్పటి వరకు అయ్యో మేము ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడే మిమ్మల్ని స్తుతించాం అయ్యా, రాకపోయినా కూడా మిమ్మల్ని నమ్మి స్తుతించే శక్తిని మాకు దయచేయండి. విశ్వాస పోరాటంలో మీరు విశ్వాసానికి పెట్టే పరీక్షలన్నిటిలో జయించే శక్తిని దయచేయండి. జయించేవాడే పరలోక రాజ్యానికి వస్తాడన్నావు తండ్రి. ఈ విశ్వాస పరీక్షలలో అయ్యా ప్రభు, ఇదే విశ్వాసానికి వచ్చే పరీక్షలు ఇలా ఉంటాయని మాకు చూపించారు నాయన. వీటన్నింటినీ మమ్మల్ని ప్రిపేర్ చేపిస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, ఇప్పటి వరకు మా నోటి ద్వారా ఏమైనా దైవ దూషణ చేసి ఉంటే, మా నోటి ద్వారా విమర్శించి ఉంటే, మా హృదయంలో కూడా మీ స్థానాన్ని తగ్గించి ఉంటే మమ్మల్ని క్షమించండి, మన్నించండి. ఇప్పటి నుంచి మా హృదయంలో కానీ, మా మనసులో కానీ, మా ఆలోచనలో కానీ మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని నెత్తిలో పెట్టుకొని చూసుకునేలాగా, మీ స్థానాన్ని మేము పదిలంగా ఎత్తేలాగా కానీ దించే వారిలాగా ఉండకుండా కృపను దయచేయండి. మా కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని గెలిపించే శక్తిని దయచేయండి అయినా. అయ్యా ప్రభు, అపవాదిని అన్ని వేళలా మా విషయంలో ఓడిపోయే శక్తిని మాకు దయచేయండి తండ్రి. అయ్యా మిమ్మల్ని గెలిపించే శక్తిని, జ్ఞానాన్ని మా అందరికీ దయచేసినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.